Hello friends, welcome back to our channel. This is Chandrasekhar. You are watching Chandrasekhar Learning Info. Friends, already we have completed first part of web. Today we are going to complete the second part. Okay, let's start our topic. Friends, manam types of webs lo first two types part 1 lo నేర్చుకున్నాం. రిమైనింగ్ పార్ట్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ థర్డ్ టైప్ ఆఫ్ వెర్బ్ ఏంటంటే డైనమిక్ వెర్బ్ అండ్ స్టేటివ్ వెర్బ్స్. ఇది మనకి థర్డ్ టైప్ ఆఫ్ వెర్బ్. ముందు డైనమిక్ వెర్బ్ చూద్దాం. డైనమిక్ వెర్బ్ డెఫినేషన్ ఏంటంటే a verb that describes an action is called dynamic verb. These are also called action verbs. Friends, ఈ డైనమిక్ వెర్బ్ మనకి ఏం రిప్రజెంట్ చేస్తుందంటే యాక్షన్, అంటే పనిని తెలియజేసేది మనకి డైనమిక్ వెర్బ్ అనమాట. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ ఏంటంటే టాక్, మేక్, వాచ్, రైట్, లుక్, వాక్. ఇవన్నీ పనులు. సో మనకి పనులను తెలియజేసేది డైనమిక్ వెర్బ్స్ అనమాట. నెక్స్ట్ స్టేటివ్ వెర్బ్స్. ఈ స్టేటివ్ వెర్బ్స్ ఏంటంటే ద వెర్బ్ విచ్ రిప్రజెంట్స్ స్టేట్ ఆర్ పొజిషన్ అండ్ పొజిషన్. దీస్ ఆర్ నాట్ యాక్షన్ వెర్బ్స్. ఈ స్టేటివ్ వెర్బ్స్ అనేవి యాక్షన్ వెర్బ్స్ కాదు. డైనమిక్ వెర్బ్స్ లాగా ఇవి యాక్షన్ని తెలియజేయవన్నమాట. మరి ఏం తెలియజేస్తాయి? ఇవేం తెలియజేస్తాయి అంటే థాట్స్, మన ఎమోషన్స్ అంటే ఫీలింగ్స్. నెక్స్ట్ సెన్స్, మన 5 సెన్సెస్: సెన్స్ ఆఫ్ సౌండ్, సెన్స్ ఆఫ్ సైట్, సెన్స్ ఆఫ్ స్మెల్, సెన్స్ ఆఫ్ టచ్, సెన్స్ ఆఫ్ టేస్ట్, ఇలా. నెక్స్ట్ పొజిషన్ని, అంటే ఏదైనా కలిగి ఉండడాన్ని తెలుపుతాయి అనమాట. సో ఇవి మనకి స్టేటివ్ వెర్బ్స్. ఇక్కడ థాట్స్కి మనకి కొన్ని వెర్బ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే థింక్, ఫర్గెట్, రిమెంబర్, బిలీవ్, నో, ఇంకా చాలా ఉంటాయి. నెక్స్ట్ ఎమోషన్స్ అంటే ఫీలింగ్స్: హేట్, లవ్, లైక్, డిస్లైక్, ఇలా. నెక్స్ట్ సెన్స్ అంటే స్మెల్, సీ, హియర్, టచ్, టేస్ట్, సౌండ్, లుక్. పొజిషన్: ఓన్, హ్యావ్, కంటైన్, బిలాంగ్, కన్సిస్ట్. ఫ్రెండ్స్, వీటికి కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్స్ రాశాను, చూడండి. ఐ లవ్ చాక్లెట్. ఇక్కడ ఐ లవ్ చాక్లెట్ అంటే ఇక్కడ మనం ఈ లవ్ అనే వెర్బ్ స్టేటివ్ వెర్బ్. ఇది మన ఎమోషన్, అంటే మన ఫీలింగ్ని తెలుపుతుంది అనమాట. సో లవ్ అనేది ఇక్కడ ఎమోషన్. సో ఇవి మనకి స్టేటివ్ వెర్బ్స్. ఐ లవ్ చాక్లెట్ అంటే నాకు చాక్లెట్ చాలా ఇష్టం, అంటే చాక్లెట్ అంటే ఇష్టం అని చెప్తున్నాం. నెక్స్ట్ ఐ హేట్ యూ. ఇక్కడ హేట్ అనేది కూడా మనకి ఎమోషన్, అంటే ఫీలింగ్ అనమాట. సో ఐ హేట్ యూ, నేను నిన్ను ద్వేషిస్తున్నానని తెలుగు మీనింగ్. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ స్టేటివ్ వెర్బ్స్లో ఒక నోట్ ఏంటంటే ఈ స్టేటివ్ వెర్బ్స్ మనం ఇంగ్ ఫామ్తో రాయకూడదు. ఈ స్టేటివ్ వెర్బ్స్ మనం ఇంగ్ ఫామ్ యాడ్ చేసి రాయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ లవ్ చాక్లెట్ ఉంది, ఐ లవింగ్ చాక్లెట్ అని చెప్పకూడదు అనమాట. అంటే ఈ థాట్స్ కానీ, ఎమోషన్స్ కానీ, సెన్స్ కానీ, నెక్స్ట్ పొజిషన్ కానీ, వీటిని చెప్పేటప్పుడు మనం ఇంగ్ ఫామ్ యూజ్ చేసి చెప్పకూడదు. సో ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఐ లవింగ్ చాక్లెట్ అని చెప్పొద్దు. అట్లా చెప్తే అది గ్రామటికల్లీ రాంగ్ అవుతుంది. సో ఐ లవ్ చాక్లెట్ అని చెప్పాలి. ఐ హేటింగ్ యూ అనకూడదు, ఐ హేట్ యూ, ఇలా చెప్పాలన్నమాట. సో ఇది నోట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడు చెప్పాను కదా, ఈ డైనమిక్ వెర్బ్స్, స్టేటివ్ వెర్బ్స్ అంటే కొన్ని వెర్బ్స్ డైనమిక్గా ఉంటాయి, కొన్ని స్టేటివ్గా ఉంటాయి. అంటే కొన్ని బోత్ డైనమిక్ అండ్ స్టేటివ్ వెర్బ్స్గా ఉంటాయి. వాటిని మనం మిక్స్డ్ వెర్బ్స్ అంటాం. ఈ మిక్స్డ్ వెర్బ్స్ ఏంటంటే ఈ మిక్స్డ్ వెర్బ్స్ కొన్ని ఉంటాయి. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూస్తే లుక్, ఇక్కడ లుక్, ఇక్కడ మనకి సెన్స్, ఇక్కడ మనకి ఎగ్జాంపుల్లో లుక్, ఇక్కడ లుక్ ఉంది. ఈ లుక్ అనేది మనకి బోత్ డైనమిక్ అండ్ స్టేటివ్, ఇవి రెండు మనకి ఇక్కడ మిక్స్డ్ వెర్బ్స్లో వస్తాయి. అంటే ఇక్కడ చూస్తే కార్డ్ లుక్స్ గుడ్, కార్డు చూడడానికి బాగుంది. నెక్స్ట్ హీ ఈజ్ లుకింగ్ ఫర్ ట్యాక్సీ. ఇక్కడ లుక్స్, లుకింగ్, ఈ రెండు వెర్బ్స్ ఇక్కడ మనకి డైనమిక్ ఒకటి, స్టేటివ్ ఒకటి. ఇక్కడేమో మనకి స్టేటివ్, ఇక్కడేమో మనకి డైనమిక్. ఇక్కడేమో మనకి వెర్బ్. ఈ వెర్బ్ ఏం చేస్తుందంటే మనకి పనిని ఎక్స్ప్రెస్ చేస్తుంది అనమాట. అతడు ట్యాక్సీ కోసం చూస్తున్నాడు. ఇక్కడ ట్యాక్సీ కోసం చూస్తున్నాడు అంటే అతను చేస్తున్న పని. సో ఇక్కడ ఈ లుక్ అనేది ఇక్కడ యాక్షన్ తెలుపుతుంది అనమాట. కార్డ్ లుక్స్ గుడ్, ఇక్కడ లుక్స్ అనేది మనకి సెన్స్. సో ఇది డిఫరెన్స్ ఫ్రెండ్స్. ఇవి మనకి స్టేటివ్ అండ్ డైనమిక్ వెర్బ్స్. మనం నెక్స్ట్ టైప్ చూద్దాం. ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ టైప్, ఫోర్త్ టైప్ ఏంటంటే
ట్రాన్సిటివ్ అండ్ ఇంట్రాన్సిటివ్ వెర్బ్. ఈ ట్రాన్సిటివ్ అండ్ ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్ ఏంటో చూద్దాం. ఈ ట్రాన్సిటివ్ వెర్బ్ డెఫినేషన్ ఏంటంటే ఏ ట్రాన్సిటివ్ వెర్బ్ దట్ యాక్సెప్ట్స్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్ట్స్. ఇక్కడ ఈ ఆబ్జెక్ట్స్ అనే వర్డ్ ఇంపార్టెంట్. ఇక్కడ ఈ ట్రాన్సిటివ్ వెర్బ్స్ ఎలా ఉంటాయంటే ఈ స్ట్రక్చర్ అంటే ఇవి యూజ్ చేసే స్ట్రక్చర్లో ఖచ్చితంగా ఆబ్జెక్ట్ ఉండాలి. ఏ సెంటెన్స్ అంటే ఏ స్ట్రక్చర్లో అయితే ఆబ్జెక్ట్ ఉంటుందో ఆబ్జెక్ట్ ఉన్న సెంటెన్స్లో ఖచ్చితంగా ట్రాన్సిటివ్ వెర్బ్స్ ఉంటాయి. ఈ ట్రాన్సిటివ్ వెర్బ్ అంటే పేర్లోనే ఉందన్నమాట. ట్రాన్సిటివ్ అంటే ట్రాన్స్ఫర్. అంటే ఇక్కడ సబ్జెక్ట్ నుంచి ఆబ్జెక్ట్ వరకు ఏమవుతుందంటే యాక్షన్ అనేది పాస్ అవుతుంది. ఇక్కడ సబ్జెక్ట్ నుంచి యాక్షన్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. హీ మేడ్ ఏ రోబో. అతడు రోబోని తయారు చేశాడు. అంటే ఇక్కడ సబ్జెక్ట్ నుంచి యాక్షన్ అనేది ఆబ్జెక్ట్ వరకు ట్రాన్స్ఫర్ అవుతుంది. సో దీన్నే మనం ట్రాన్సిటివ్ వెర్బ్ అంటాం. ఇక్కడ ఈ ట్రాన్సిటివ్ వెర్బ్ వల్ల యూజ్ ఏంటంటే ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంటుంది కదా. సో ఈ స్ట్రక్చర్ని మనం యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయొచ్చు. యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ చేంజ్ చేసే ప్రతి ఒక్క సెంటెన్స్ ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా ఇలానే ఉంటుంది. ఈ స్ట్రక్చర్తో ఖచ్చితంగా అక్కడ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఆబ్జెక్ట్ ఉన్న సెంటెన్స్ మాత్రమే మనం ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయగలుగుతాం. సో ఇక్కడ చూస్తే హీ మేడ్ ఏ రోబో అని ఉంది. అతడు రోబోని తయారు చేశాడు. లేదా ఇప్పుడు ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది. ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేస్తే రోబో అతని చేత తయారు చేయబడింది అని రాయాలి. అది ఇంగ్లీష్లో రాస్తే ఎలా ఉంటుందంటే A robo was made by him. A robo was made by him. ఇక్కడ యాక్టివ్ వాయిస్లో హీ మేడ్ ఏ రోబో అయితే అతడు రోబోని తయారు చేశాడు. అయితే అది ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేస్తే ఏ రోబో వాజ్ మేడ్ బై హిమ్. నేను యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ చెప్పినప్పుడు ఇంకా డీటెయిల్గా చెప్తాను. ఇక్కడ అది ఎగ్జాంపుల్ కాబట్టి నేను మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ సెంటెన్స్ని మనం ప్యాసివ్ వాయిస్లో రాయగలుగుతాం అనమాట. సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అక్కడ ఉన్న వెర్బ్ ఖచ్చితంగా అది ట్రాన్సిటివ్ వెర్బ్. ఓకే, నెక్స్ట్ ఇంట్రాన్సిటివ్ వెర్బ్. ఈ ఇంట్రాన్సిటివ్ వెర్బ్ ఏంటంటే దీనికి ఆపోజిట్. ఇక్కడ సబ్జెక్ట్ దగ్గర నుంచి ట్రాన్స్ఫర్ అవ్వదు అనమాట. ఇక్కడ అసలు ట్రాన్స్ఫర్ అవ్వదు. దీస్ వెర్బ్స్ డోంట్ హ్యావ్ ఆబ్జెక్ట్స్. ఇక్కడ ఆబ్జెక్ట్స్ ఉండవు. ఈ స్ట్రక్చర్లో ఈ ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్ ఉన్న స్ట్రక్చర్స్ ఎట్లా ఉంటాయంటే ఇక్కడ ఆబ్జెక్ట్స్ ఉండవు. మరి ఎలా ఉంటాయంటే సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ఉంటుంది. ఓన్లీ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ఉంటుంది. లేదా సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ అడ్జెక్టివ్ ఉంటుంది. లేదా సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ అడ్వర్బ్ ఉంటుంది. ఇక్కడ అడ్జెక్టివ్ అంటే అడ్జెక్టివ్ ఏం చేస్తుందంటే ఇది నౌన్ కానీ ప్రొనౌన్ని కానీ డిస్క్రైబ్ చేస్తుంది. అంటే ఇది సర్వనామాన్ని కానీ నామవాచకాన్ని కానీ ఇంకా డీటెయిల్గా డిస్క్రైబ్ చేస్తుంది అనమాట. నేను అడ్జెక్టివ్ గురించి సపరేట్ వీడియో చేసినప్పుడు నేను డీటెయిల్గా చెప్తాను. ఇది అడ్జెక్టివ్ అంటే. నెక్స్ట్ అడ్వర్బ్. ఇక్కడ పేర్లోనే ఉంది అడ్వర్బ్. ఇక్కడ మనకి వెర్బ్కి అదనపు అర్థాన్ని ఇచ్చేదే మనకి అడ్వర్బ్ అనమాట. ఓకే, ఇక్కడ చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్. ఓన్లీ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ఉంటుంది ఇక్కడ. హీ డైడ్. అతడు చనిపోయాడు. ఇక్కడ ఏం ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు. ఇక్కడ సబ్జెక్ట్ నెక్స్ట్ వెర్బ్ అంతే. నెక్స్ట్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ అడ్జెక్టివ్. ఇక్కడ అడ్జెక్టివ్ ఏం చేస్తుందని చెప్పాను. ఇది నామవాచకాన్ని కానీ సర్వనామాన్ని కానీ అంటే నౌన్ని కానీ ప్రొనౌన్ని కానీ డిస్క్రైబ్ చేస్తుంది. ఇక్కడ ప్రొనౌన్ ఉంది. ఇక్కడ దీన్ని డిస్క్రైబ్ చేస్తుంది అనమాట. హీ ఈజ్ హ్యాండ్సమ్. ఇక్కడ అతడు హ్యాండ్సమ్గా ఉన్నాడు. సో ఇక్కడ అడ్జెక్టివ్. ఇక్కడ ఆబ్జెక్టివ్ ఉండదు. నెక్స్ట్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ అడ్వర్బ్. ఇక్కడ అడ్వర్బ్ ఉంటుంది. అంటే వెర్బ్కి అదనపు అర్థాన్ని ఇస్తుంది అనమాట. అంటే వెర్బ్ని డిస్క్రైబ్ చేస్తుంది. ఇక్కడ ఏముందంటే ఎగ్జాంపుల్ హీ రన్స్ స్లోలీ. అతడు పరిగెత్తుతాడు. ఎట్లా పరిగెత్తాడు. ఇక్కడ పరిగెత్తడం అనేది వెర్బ్. ఈ పరిగెత్తడాన్ని అడ్వర్బ్ ఏం చేస్తుందంటే డిస్క్రైబ్ చేస్తుంది. ఏమని? అతను ఎట్లా పరిగెత్తుతాడు అంటే స్లోగా. అతను పరిగెత్తే విధానం స్లోగా ఉంది. సో ఇక్కడ హీ రన్స్ స్లోలీ. అతడు స్లోగా పరిగెత్తుతాడు. సో ఇవి మనకి ఇంట్రాన్సిటివ్ వెర్బ్. ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ టైప్ ఫిఫ్త్ టైప్. ఈ ఫిఫ్త్ టైప్లో మనకి ఫినెట్ వెర్బ్ అండ్ నాన్ ఫినెట్ వెర్బ్ ఉంటుంది. వన్ బై వన్ చూద్దాం. ఫినెట్ వెర్బ్ డెఫినేషన్ చూద్దాం.
దీస్ ఆర్ మెయిన్ వర్బ్స్, దీస్ ఆర్ చేంజ్ అకార్డింగ్ టు పర్సన్, టెన్స్ అండ్ నెంబర్. అంటే ఇవి పర్సన్ని బట్టి, టెన్స్ని బట్టి అండ్ నెంబర్ అంటే సింగులర్ ఆర్ ప్లూరల్, ఏకవచనం బహువచనం, వీటిని బట్టి ఈ వెర్బ్స్ అనేవి చేంజ్ అవుతూ వస్తాయి అన్నమాట. అంటే ఇందులో యాక్షన్ ఉంటుంది, ఈ వెర్బ్స్ అనేవి యాక్షన్ని రిప్రజెంట్ చేస్తాయి అన్నమాట, వీటిలో యాక్షన్ ఉంటుంది. చూద్దాం. పర్సన్ని బట్టి, టెన్స్ని బట్టి అండ్ నెంబర్, దట్ మీన్స్ సింగులర్ ఆర్ ప్లూరల్ని బట్టి చేంజ్ అవుతాయి. ఇక్కడ పర్సన్ని బట్టి ఎలా చేంజ్ అవుతుందంటే ఇక్కడ చూడండి సెంటెన్స్ ఉన్నాయి. ఐ సెండ్ ఎ మెసేజ్ ఎవ్రీ డే. ఐ సెండ్ ఎ మెసేజ్ ఎవ్రీ డే అంటే నేను రోజు సందేశం పంపుతాను అని తెలుగు మీనింగ్. నెక్స్ట్ హీ సెండ్స్ ఎ మెసేజ్ ఎవ్రీ డే, అతను రోజు సందేశం పంపుతాడు. ఈ రెండు సెంటెన్స్లో ఇక్కడ సెండ్ అనేది వెర్బ్. ఇక్కడ ఈ సెండ్ అనే వెర్బ్ ఫస్ట్ సెంటెన్స్కి సెకండ్ సెంటెన్స్కి చేంజ్ అయింది. ఇక్కడ సెండ్ ఉంటే ఇక్కడ సెండ్స్ అయింది. ఎందుకు చేంజ్ అయిందంటే ఇక్కడ సబ్జెక్ట్, ఇక్కడ ఈ పర్సన్ని బట్టి చేంజ్ అయిపోయింది అనమాట. ఇక్కడ ఫస్ట్ పర్సన్ సింగులర్, ఇక్కడ ఐ సెండ్ ఎ మెసేజ్ ఎవ్రీడే అన్నాం. ఇక్కడ హీ అంటే ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్, ఇది ఇక్కడ హీ యూజ్ చేసినప్పుడు ఇక్కడ సెండ్స్ అయింది. సో ఇక్కడ వెర్బ్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. సో ఇలా పర్సన్ని బట్టి వెర్బ్ అనేది చేంజ్ అవుతుంది. నెక్స్ట్ టెన్స్ అంటే మనకి ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్, ఇలా వీటిలో టెన్స్. ఇక్కడ ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూస్తే హీ సెండ్స్ ఎ మెసేజ్ ఎవ్రీడే, ఇది మనకి సింపుల్ ప్రెజెంట్లో ఉంది. హీ సెండ్స్ ఎ మెసేజ్ ఎవ్రీడే, అతను రోజు సందేశం పంపుతాడు. ఇంకో సెంటెన్స్ చూస్తే హీ సెంట్ ఎ మెసేజ్ ఎస్టర్డే, ఇది సింపుల్ పాస్ట్లో ఉంది. ఇక్కడ సింపుల్ ప్రెజెంట్లో ఉంది, ఇక్కడేమో సింపుల్ పాస్ట్లో ఉంది. ఇక్కడ వెర్బ్ చూడండి సెండ్స్, ఇక్కడేమో సెంట్, ఇక్కడ ఇది V2 అనమాట. ఇక్కడ సెండ్స్ అంటేనేమో ఇక్కడ V5లో ఉంది. ఇక్కడ ఈ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇక్కడ మనం సెండ్స్ యూజ్ చేసాం. సో ఇక్కడ ఇది కంప్లీటెడ్ యాక్షన్ కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి ఇక్కడ ఇది సెంట్. సో ఇక్కడ మనకి టెన్స్ని బట్టి చేంజ్ అవుతుంది అనమాట. ఇక్కడ సెండ్స్, ఇక్కడ సెంట్. నెక్స్ట్ నెంబర్, దట్ మీన్స్ సింగులర్ ఆర్ ప్లూరల్, ఇట్లా కూడా చేంజ్ అవుతుంది. ఎట్లా చూద్దాం. షీ ఈజ్ ఎ టీచర్, ఆమె ఒక ఉపాధ్యాయురాలు, తెలుగు మీనింగ్. ఇక్కడ సింగులర్ ఆర్ ప్లూరల్, ఇక్కడ షీ అంటే సింగులర్, ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ అనమాట షీ అంటే. ఇక్కడ మనము ఈజ్, అలానే దే యూజ్ చేసాం, ఇది కూడా థర్డ్ పర్సన్ బట్ ఇది ప్లూరల్ అనమాట. దే అంటే ఇక్కడ ప్లూరల్ వస్తుంది. ఇక్కడ ఆర్ యూజ్ చేసాం, ఇక్కడ చేంజ్ అయింది అనమాట, ఈజ్ ఆర్గా చేంజ్ అయింది. ఇక్కడ దీని తెలుగు మీనింగ్ వచ్చి వాళ్ళు ఉపాధ్యాయులు. సో ఇలా మనకి ఫినైట్ వెర్బ్ అనేది పర్సన్ని బట్టి, టెన్స్ని బట్టి అండ్ నెంబరింగ్, దట్ మీన్స్ సింగులర్ ఆర్ ప్లూరల్, ఇలా చేంజ్ అవుతుంది అనమాట. ఓకే, ఇది మనకి ఫినైట్ వెర్బ్ గురించి. నెక్స్ట్ ఇవి యాక్షన్ వెర్బ్స్, ఇక్కడ మనకి పని తెలియజేస్తాయి, ఇక్కడ యాక్షన్ వెర్బ్స్ కాబట్టి ఇవి. నెక్స్ట్ ఫినైట్ అయిపోయింది కదా, నాన్ ఫినైట్కి వచ్చేసరికి దీని డెఫినేషన్ చూద్దాం. దీస్ ఆర్ డోంట్ చేంజ్ అకార్డింగ్ టు పర్సన్, టెన్స్ అండ్ నెంబర్, దట్ మీన్స్ సింగులర్ ఆర్ ప్లూరల్. ఇవి పర్సన్ని బట్టి అండ్ టెన్స్ని బట్టి అండ్ సింగులర్ ఆర్ ప్లూరల్, వీటిని బట్టి ఇవి చేంజ్ అవ్వవు. మరి ఏంటంటే ఇవి ఎలా ఉంటాయంటే ఫస్ట్ వన్ జెరన్లో ఉంటాయి. జెరన్ అంటే V1 ప్లస్ ఇంగ్ ఫామ్ అనమాట. జెరన్ అంటే V1 ప్లస్ ఇంగ్ ఫామ్. నెక్స్ట్ నెంబర్ 2 వచ్చేసి పార్టిసిపుల్ ఫామ్. పార్టిసిపుల్ ఫామ్ అంటే ఇది V3 అనమాట, అంటే కంప్లీటెడ్ యాక్షన్ పార్టిసిపుల్ ఫామ్ అంటే. నెక్స్ట్ ఇన్ఫినిటివ్. ఇన్ఫినిటివ్ అంటే 2 ప్లస్ V1, 2 ప్లస్ V1 అంటే ఇక్కడ ఏదైనా ఒక వెర్బ్కి మనం ముందు 2 పెడితే అది ఇన్ఫినిటివ్ అవుతుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫైండ్ అన్నాం అనుకోండి, ఫైండ్ అంటే కనుగొనుట. సో టు ఫైండ్ అంటే కనుగొనుటకు. ఫర్ ఎగ్జాంపుల్ మేక్ ఉంది, మేక్ అంటే తయారు చేయడం. టు మేక్ అంటే తయారు చేయుటకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టు టేక్ ఉంది, టు టేక్ అంటే తీసుకోవడం. టు టేక్ అంటే తీసుకొనుటకు, తీసుకోవాలని, ఇలా వస్తుంది అన్నమాట, తీసుకొనుటకు. సో ఇక్కడ జెరన్ని బట్టి, పార్టిసిపల్ని బట్టి, ఇన్ఫినిటివ్ బట్టి అంటే చేంజ్ అవ్వదు. ఇలా 3 ఫార్మేషన్స్లో ఉంటాయన్నమాట. చూద్దాం అవేంటో. ఇంతకుముందు చెప్పాను కదా, ఇవి ఫినైట్ వర్బ్స్ లాగా
పర్సన్ని బట్టి, టెన్స్ని బట్టి అండ్ సింగులర్ ఆర్ ప్లూరల్ని బట్టి ఇవి చేంజ్ అవ్వవు. సో ఇక్కడ ఫస్ట్ వన్ జెరండ్. మనకి జెరండ్ అంటే V1 ప్లస్ ఇంగ్ ఫామ్ అనమాట. ఇక్కడ చూడండి కొన్ని సెంటెన్సెస్ రాశాను. ఎగ్జాంపుల్ సెంటెన్స్, ఐ హేట్ స్మోకింగ్. నేను స్మోకింగ్ని ద్వేషిస్తాను. తెలుగు మీనింగ్, హీ హేట్స్ స్మోకింగ్. అతను స్మోకింగ్ని ద్వేషిస్తాడు. హీ హేటెడ్ స్మోకింగ్. అతను స్మోకింగ్ని ద్వేషించాడు. ఈ 3 సెంటెన్స్లో స్మోకింగ్, స్మోకింగ్ అండ్ స్మోకింగ్. ఇక్కడ ఈ ఇంగ్ ఫామ్ యాడ్ అయిన ఈ వెర్బ్, ఇది వెర్బే కానీ మనం వెర్బ్గా చూడమన్నమాట. ఇది యాక్చువల్గా ఇక్కడ నౌన్ అనమాట. ఇలానే చాలా ఉంటాయి, కుకింగ్, స్విమ్మింగ్ అండ్ వాకింగ్, ఇలా చాలా ఉంటాయి. సో వీటిని మనం జెరెండ్స్ అంటాం. ఇక్కడ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ అంటే ఇక్కడ ఇది నౌన్ అనమాట. వీటిల్లో యాక్షన్ ఉండదు. ఇవి వెర్బ్సే కానీ వెర్బ్స్లా పనిచేయవన్నమాట. మరి వెర్బ్స్లా పనిచేయకపోతే ఎలా పనిచేస్తాయి అంటే నౌన్స్గా పనిచేస్తాయి, అడ్జెక్టివ్స్గా పనిచేస్తాయి, అడ్వర్బ్స్గా పనిచేస్తాయి. అడ్జెక్టివ్స్గా, నౌన్స్గా, అడ్వర్బ్గా, ఇలా అనమాట. సో ఇక్కడ ఇవి చేంజ్ అవ్వవు. స్మోకింగ్, స్మోకింగ్, స్మోకింగ్. నేను స్మోకింగ్ని ద్వేషిస్తాను. అతను స్మోకింగ్ని ద్వేషిస్తాడు. అతను స్మోకింగ్ని ద్వేషించాడు. ఇక్కడ మనకి టెన్స్ చేంజ్ అయినా సరే ఇక్కడ చేంజ్ అవ్వదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది సింపుల్ ప్రెజెంట్లో ఉంది. పైన 2 సెంటెన్సెస్ సింపుల్ ప్రెజెంట్లో ఉన్నాయి. ఇక్కడ థర్డ్ సెంటెన్స్ వచ్చేసరికి సింపుల్ పాస్ట్లో ఉంది. హీ హేటెడ్ స్మోకింగ్. సో ఇలా అనమాట. టెన్స్ని బట్టి ఇక్కడ ఈ V1 ప్లస్ ఇంగ్ ఫామ్, ఈ జెరండ్ అనేది చేంజ్ అవ్వదు అనమాట. నెక్స్ట్ పార్టిసిపల్. పార్టిసిపల్ అంటే V3, కంప్లీటెడ్ యాక్షన్. పార్టిసిపల్ అంటే ఇక్కడ ఐ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్. ఐ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్ అంటే నేను పని పూర్తి చేశాను. నెక్స్ట్ హీ హ్యాస్ కంప్లీటెడ్ ద వర్క్. అతను పని పూర్తి చేశాడు. షీ హ్యాడ్ కంప్లీటెడ్ ద వర్క్. ఆమె పని పూర్తి చేసింది. ఇక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఉన్నాయి. ఇది వచ్చేసరికి పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది. ఇది టెన్స్ని బట్టి ఇక్కడ ఏం చేంజ్ అవుతుందన్నమాట. ఇక్కడ V3 చూడండి, కంప్లీటెడ్, 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 కంప్లీటెడ్. ఇక్కడ ఈ 3 సెంటెన్సెస్లో టెన్స్ చేంజ్ అయినా సరే ఈ యాక్షన్ ఇక్కడ V3 అనేది చేంజ్ అవ్వలేదు. సో ఇలా మనకి పార్టిసిపల్ ఉంటుంది. నెక్స్ట్ ఇన్ఫినిటివ్. ఇన్ఫినిటివ్ అంటే ఇప్పుడే చెప్పాను కదా, ఇన్ఫినిటివ్ అంటే V1కి ముందు 2 ఉంటుంది. TO2, 2 ప్లస్ V1. ఇన్ఫినిటివ్. ఇక్కడ సెంటెన్సెస్ చూస్తే ఐ ప్లాన్ టు టేక్ హాలిడే అంటే నేను సెలవు తీసుకోవాలని ప్లాన్ చేస్తాను. హీ ప్లాన్స్ టు టేక్ హాలిడే. అతను సెలవు తీసుకోవాలని ప్లాన్ చేస్తాడు. హీ ప్లాన్డ్ టు టేక్ హాలిడే. అతను సెలవు తీసుకోవాలని ప్లాన్ చేశాడు. ఇక్కడ ఈ 3 సెంటెన్సెస్లో టు టేక్, టు టేక్ అండ్ టు టేక్. ఇక్కడ టు టేక్ అనేది కామన్గా ఉంది. సో ఇక్కడ మనకి ఇక్కడ టెన్స్ చేంజ్ అయింది. టెన్స్ చేంజ్ అయినా నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇందాక చెప్పాను కదా మనకి డెఫినేషన్ ఏంటి, పర్సన్, టెన్స్ అండ్ సింగులర్ ఆర్ ప్లూరల్. ఇక్కడ సింగులర్ అయినా ఫర్ ఎగ్జాంపుల్ దే ప్లాన్డ్ అన్నా సరే ఇక్కడ ఏం చేంజ్ అవ్వదు. దే ప్లాన్డ్ టు టేక్ హాలిడే అంటే వాళ్ళు సెలవు తీసుకోవాలని ప్లాన్ చేశారు, అట్లా అనమాట. సో ఇక్కడ ఇది పర్సన్ని బట్టి అండ్ టెన్స్ని బట్టి అండ్ సింగులర్ ఆర్ ప్లూరల్ని బట్టి చేంజ్ అవుతుంది అనమాట. ఇక్కడ టెన్స్ చేంజ్ అవుతుంది చూడండి, ఇక్కడ టెన్స్ చేంజ్ అయింది. ఇక్కడ వచ్చేసరికి సింపుల్ ప్రెజెంట్లో ఉంది, ఇక్కడేమో సింపుల్ పాస్ట్లో ఉంది. సో ఇలా మనకి టెన్స్ చేంజ్ అయినా, పర్సన్ చేంజ్ అయినా అండ్ సింగులర్ ప్లూరల్ అయినా సరే ఇక్కడ ఈ ఇన్ఫినిటివ్ అనేది చేంజ్ అవ్వదు. సో ఇవి ఫ్రెండ్స్ జెరండ్ అండ్ పార్టిసిపుల్ అండ్ ఇన్ఫినిటివ్. ఇది కంప్లీట్గా నాన్ ఫినైట్ వెర్బ్ గురించి. ఇది మనకి 5th టైప్ ఆఫ్ వెర్బ్, ఫినైట్ అండ్ నాన్ ఫినైట్ వెర్బ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఫ్రెండ్స్ మన నెక్స్ట్ టైప్ చూద్దాం. నెక్స్ట్ టైప్ ఆఫ్ వెర్బ్, 6th టైప్ ఆఫ్ వెర్బ్ ఏంటంటే మనకి లింకింగ్ ఆర్ కోప్లార్ వెర్బ్. మనం ఈ లింకింగ్ వెర్బ్నే కోప్లార్ వెర్బ్స్ అని కూడా పిలుస్తాం. దీని డెఫినేషన్ ఏంటంటే ఏ వెర్బ్ విచ్ లింక్స్ ఏ సబ్జెక్ట్ టు ఇట్స్ సబ్జెక్ట్ కాంప్లిమెంట్ ఈజ్ కాల్డ్ లింకింగ్ ఆర్ కోప్లార్ వెర్బ్. ఇక్కడ డెఫినేషన్ని మనం అబ్జర్వ్ చేస్తే సబ్జెక్ట్ కాంప్లిమెంట్, ఇక్కడ ఈ రెండే ఇంపార్టెంట్. ఒక స్ట్రక్చర్లో సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ ఎలా అయితే ఉంటాయో ఇక్కడ సబ్జెక్ట్ అండ్ సబ్జెక్ట్ కాంప్లిమెంట్ ఉంటుంది. అంటే ఇక్కడ ఎట్లా ఉంటుందంటే స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ ఉండదు, ఆబ్జెక్ట్ అనేది మనకు ఉండదు. ఇక్కడ మనకి కంప్లీట్గా ఈ లింకింగ్ ఆర్ కోప్లార్ వెర్బ్ దేని గురించి మనం మాట్లాడదామంటే సబ్జెక్ట్ గురించి అండ్ సబ్జెక్ట్ కాంప్లిమెంట్ గురించి. ఇకపోతే సబ్జెక్ట్ అంటే మీకు తెలుసు,
సబ్జెక్ట్ అంటే మీకు తెలుసు, మనం ఒక ప్రొనౌన్ కానీ నౌన్ కానీ మనం ఏదైనా యూజ్ చేస్తాం, అది సబ్జెక్ట్. ఇక సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటే మనం తెలుసుకోవాలి. సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటే ఈ సబ్జెక్ట్ కాంప్లిమెంట్ ఏం చేస్తుందంటే ఈ సబ్జెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే దాన్ని డిస్క్రైబ్ చేస్తుంది, దాని స్థితిని చెప్పడం కానీ దాని గురించి ఏదైనా చెప్పడాన్ని మనం సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటాం. ఈ సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అనేది ఎలా ఉండొచ్చు అంటే ఐదర్ నౌన్గా ఉండొచ్చు, అడ్జెక్టివ్గా ఉండొచ్చు, బట్ అడ్వెర్బ్గా మాత్రం ఉండదు. అడ్వెర్బ్ అంటే ఏంటి? అడ్వెర్బ్ అంటే వెర్బ్కి అదనపు అర్థాన్ని ఇచ్చేది మనకి అడ్వెర్బ్. ఇక్కడ మనం వెర్బ్ గురించి మాట్లాడట్లేం, అసలు ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ కూడా లేదు. ఓన్లీ మనం మాట్లాడాల్సింది సబ్జెక్ట్ అండ్ సబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఇప్పుడు అర్థమైంది కదా సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటే ఏంటో. సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటే ఏంటంటే సబ్జెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసేది, సబ్జెక్ట్ స్థితిని అవ్వచ్చు, సబ్జెక్ట్ గురించి ఏదైనా చెప్పేది మనకి సబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఇక మీకు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు అర్థమవుతాయి. ఎగ్జాంపుల్స్ ఏంటంటే హీ ఈజ్ హ్యాండ్సమ్. హీ ఈజ్ హ్యాండ్సమ్ అంటే అతడు హ్యాండ్సమ్గా ఉన్నాడు అని అర్థం. ఓకే, ఇక్కడ హీ అంటే అతడు హ్యాండ్సమ్గా ఉన్నాడు. ఇక్కడ హీ వేరు కాదు, హ్యాండ్సమ్ వేరు కాదు, రెండు ఒకటే. అతడే హ్యాండ్సమ్గా ఉన్నాడు అంటే ఇక్కడ హ్యాండ్సమ్గా ఎవరున్నారు? అతడు. సో ఇక్కడ హీ అండ్ హ్యాండ్సమ్ అనేది రెండు వేరు కాదు, ఇవి రెండు ఒకటే. ఇక్కడ ఈ సబ్జెక్ట్ కాంప్లిమెంట్ని, ఇక్కడ సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటే ఇతని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది, ఇతని స్థితి అయి ఉండొచ్చు, ఇంకా వేరే ఏదైనా అయి ఉండొచ్చు. ఈ సబ్జెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ఈ సబ్జెక్ట్ కాంప్లిమెంట్ మనకి సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటాం. ఇక్కడ మనకి అతడు హ్యాండ్సమ్గా ఉన్నాడు అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఈ సబ్జెక్ట్ కాంప్లిమెంట్ని మనకి లింక్ చేసేది మనకి బీ ఫార్మ్స్. ఈ బీ ఫార్మ్సే మనకి లింకింగ్ వెర్బ్స్ ఆర్ కోప్లా వెర్బ్స్. ఈ బీ ఫార్మ్స్ ఏంటంటే మనకి ఈజ్, యామ్, ఆర్, వస్, వర్, ఇంకా ఇవి బీ ఫార్మ్స్ కాదు, నార్మల్గా మనకి ఈ లింకింగ్ ఆర్ కోప్లా వెర్బ్స్లో ఉంటాయి. టేస్ట్, స్మెల్, సౌండ్స్ అండ్ లుక్, ఫీల్ ఇలాంటివి. నెక్స్ట్ ఇంకొకటి, ఇవి యాక్షన్ వెబ్స్ కాదు. మనకి యాక్షన్ వెబ్స్ కానివి ఏంటివి? స్టేటివ్ వెబ్స్. స్టేటివ్ వెబ్స్లో కూడా మనకి యాక్షన్ ఉండదు. స్టేటివ్ వెబ్స్ అంటే ఏంటి? స్టేటివ్ వెబ్స్ అంటే మనకి స్థితిని కానీ పొజిషన్ని కానీ తెలుపుతాయి, బట్ యాక్షన్ని మాత్రం తెలుపవు. అక్కడ మన థాట్స్ కానీ మన ఎమోషన్స్ కానీ మన సెన్సెస్ కానీ ఇలాంటివి చెప్తాయి అనమాట. సో ఇక్కడ కూడా యాక్షన్తో సంబంధం ఉండదు, ఓన్లీ సబ్జెక్ట్ అండ్ సబ్జెక్ట్ సంబంధించిన కాంప్లిమెంట్ మాత్రమే ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ బీ ఫార్మ్స్ మనం యూజ్ చేస్తాం, లింక్ చేయడానికి మనం బీ ఫార్మ్స్ యూజ్ చేస్తాం. సో హీ ఈజ్ హ్యాండ్సమ్. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూసుకుంటే హీ ఈజ్ ఎ డాక్టర్. ఇక్కడ అతడు డాక్టర్, ఇక్కడ డాక్టరు అతడు వేరు కాదు, అతడే డాక్టర్. సో ఇక్కడ సబ్జెక్ట్ని, ఇక్కడ ఈ సబ్జెక్ట్ కాంప్లిమెంట్ని మనకి లింక్ చేసేది ఏంటంటే ఈజ్. బీ ఫార్మ్స్లో ఈజ్ మనకి ఇక్కడ లింక్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుంటే సౌండ్స్ గుడ్. సాంగ్ బాగుంది అని అర్థం. ఇక్కడ సాంగ్ అండ్ గుడ్, ఇక్కడ ఏది బాగుంది? గుడ్ అంటే ఏది బాగుంది? సాంగ్ బాగుంది. ఇక్కడ సాంగ్ గుడ్ వేరు కాదు. ఇక్కడ ఈ సబ్జెక్ట్ కాంప్లిమెంట్ మనకి ఈ సౌండ్ అనే వెర్బ్ అనేది మనకి లింక్ చేస్తుంది. సో ఇవి మనకి లింకింగ్ ఆర్ కోప్లా వెర్బ్స్. నెక్స్ట్ ఇంకా నోట్ ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ ఈ లింకింగ్ ఆర్ కోప్లా వెర్బ్స్ మనం ఇంగ్ ఫామ్తో యూజ్ చేయకూడదు. ఇంగ్ ఫామ్స్తోని మనం యూజ్ చేయకూడదు. నెక్స్ట్ ఎగ్జంప్షన్ ఉంది ఒకటి. ఆ ఎగ్జంప్షన్ ఏంటంటే బికమ్ అండ్ గెట్. ఈ బికమ్ అండ్ గెట్ అనే వెబ్స్ మాత్రం మనం ఇంగ్ ఫార్మ్స్ యూజ్ చేసి మనం రాయొచ్చు అనమాట. మిగతావి ఎక్కడ మనం ఇంగ్ ఫార్మ్స్ యూజ్ చేయకూడదు. ఈ బికమ్ అండ్ గెట్కి రెండు ఎగ్జాంపుల్స్ రాశాను, అవి చూద్దాం. హీ ఈజ్ గెట్టింగ్ లేట్. అతడు ఆలస్యం అవుతున్నాడు. హీ ఈజ్ గెట్టింగ్ లేట్. ఇక్కడ గెట్ అనేది ఇంగ్ ఫామ్తో నేను రాశాను, గెట్టింగ్ అని రాశాను. హీ ఈజ్ గెట్టింగ్ లేట్, అతడు ఆలస్యం అవుతున్నాడు. గెట్. బికమ్ చూస్తే హీ ఈజ్ బికమింగ్ రిచ్. అతడు ధనవంతుడు అవుతున్నాడు, ఇంకా కాలేదు, అవుతున్నాడు. హీ ఈజ్ బికమింగ్ రిచ్. బికమ్ అనేది ఇంగ్ ఫామ్తో రాశాను. సో ఈ రెండు తప్ప మిగతావి మనం ఇంగ్ ఫామ్స్ యూజ్ చేసి రాయకూడదు అనమాట. నెక్స్ట్ నోట్ ఏంటంటే లింకింగ్ వెబ్స్ అండ్ స్టేటివ్ వెబ్స్ ఆర్ నాట్ యాక్షన్ వెబ్స్. ఇప్పుడే చెప్పాను కదా, మనకి లింకింగ్ వెబ్స్ అనేవి, స్టేటివ్ వెబ్స్ అనేవి మనకి యాక్షన్ వెబ్స్ కాదు. ఇవి యాక్షన్ని మనకి తెలపవు, రిప్రజెంట్ చెయ్యవు. బట్ ఫ్యూ లింకింగ్ వెబ్స్ ఆర్ స్టేటివ్ వెబ్స్. బట్ కొన్ని లింకింగ్ వెబ్స్ స్టేటివ్ వెబ్స్ అవుతాయి, కొన్ని లింకింగ్ వెబ్స్ స్టేటివ్ వెబ్స్ అవుతాయి, కానీ స్టేటివ్ వెబ్స్ మాత్రం లింకింగ్ వెబ్స్ అవ్వవు. ఇక్కడ ఎలా అవుతాయో కొన్ని ఎగ్జాంపుల్స్ వస్తాను చూడండి. ఎగ్జాంపుల్ 1 చూస్తే సాంగ్ సౌండ్స్ గుడ్.
ఇక్కడ సౌండ్స్ అనేది లింకింగ్ వర్బ్, సౌండ్స్ అనేది లింకింగ్ వర్బ్, అలానే స్టేటివ్ వర్బ్. లింకింగ్ వర్బ్ అనేది స్టేటివ్ వర్బ్ కూడా ఉంది. ఇక్కడ సాంగ్ ఇస్ గుడ్ వేరు కాదు, ఇంతం చెప్పాను కదా, ఇక్కడ సబ్జెక్ట్ కాంప్లిమెంట్ని మనం లింక్ చేసేది సౌండ్. సో ఇక్కడ ఈ లింకింగ్ వర్బ్ అలానే ఈ స్టేటివ్ వర్బ్. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూసుకుంటే ఐ హేట్ యూ, ఐ హేట్ యూ, నేను నిన్ను ద్వేషిస్తున్నాను. ఇక్కడ సబ్జెక్ట్, ఇక్కడ ఈ సబ్జెక్ట్, ఇక్కడ సబ్జెక్ట్ కాంప్లిమెంట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది ఇక్కడ ఐ అంటే నేను వేరు, యూ వేరు, ఇవి రెండు ఒకటి కాదు. నేను ద్వేషిస్తున్నాను ఎవరిని, అతన్ని, నీవు అంటే అతన్ని. ఇక్కడ ఈ హేట్ అనేది మనకి స్టేటివ్ వర్బ్, హేట్ అనేది మనకి స్టేటివ్ వర్బ్, అది మనకి ఎమోషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇక్కడ ఈ స్టేటివ్ వర్బ్ అనేది మనకి లింకింగ్ వర్బ్ కాదనమాట. సో ఇక్కడ సౌండ్ అనేది లింకింగ్ వర్బ్, అలానే స్టేటివ్ వర్బ్ కూడా. సో ఇక్కడ సౌండ్స్ అనేది బోత్ లింకింగ్ అండ్ స్టేటివ్. ఇక్కడ ఈ హేట్ అనేది ఓన్లీ స్టేటివ్, నాట్ లింకింగ్. ఇది ఫ్రెండ్స్ మనకి లింకింగ్ వర్బ్ ఆర్ కోప్లా వర్బ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఫ్రెండ్స్ ఇవి మనకి డైనమిక్ అండ్ స్టేటివ్ వర్బ్ అండ్ ఫినైట్ అండ్ నాన్ ఫినైట్ వర్బ్ అండ్ ట్రాన్సిటివ్ అండ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్ అండ్ లింకింగ్ ఆర్ కోప్లా వర్బ్స్. ఫ్రెండ్స్ రిమైనింగ్ టైప్స్ మనం నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ వీడియోస్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. I hope you understand this video. If you understand this video, leave a comment and give a like and share with your friends and family members, and don't forget to subscribe. We will meet in the next video. Until then, this is Chandrasekhar signing off. Bye bye.